Okay. So once again, all of you, good evening. అక్యుప్రెషర్ వైద్య విధానం అనేది మనం చూసుకుంటే ఇది ఒక మన లైఫ్ స్టైల్. మనం పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి మనం చేసే పనులు, యాక్టివిటీస్ అన్నిటిలోనూ ఈ వైద్య విధానం ఉంటుంది. సో ఇక్కడ మనము వైద్యం అని చెప్పడం కంటే మన లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బాడీ, మన మైండ్, మన సోల్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసే విధానం, అన్నిటినీ బ్యాలెన్స్ గా ఉంచే విధానం. సో దీన్ని అక్యుప్రెషర్ విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన పూర్వీకులకు నుంచి సిన్స్ 5000 years ఆర్ 7000 years అంటే తెలుసో తెలియక వాళ్ళు ముందు నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. తర్వాత ఒక ప్రాపర్ వేగా మనము దీన్ని రికగ్నైజ్ చేసి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి, మామూలుగా మన ఊర్లలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, లేదంటే సడన్ గా మీకు దెబ్బే తగిలింది అనుకోండి, ఏం చేస్తారు? ముందు దెబ్బ తగిలిన చోట కొంచెం రబ్ చేస్తారు. అంటే ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడ ఏమవుతుంది? మన ఎనర్జీ కానీ, ఆ మజిల్స్ కానీ, ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ సడన్ గా టచ్ అయినప్పుడు అక్కడ స్ట్రక్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఇది స్ట్రక్ అవుతుందో మనం ఏం చేస్తాము? దాన్ని కొంచెం రబ్ చేస్తాం, కొంచెం మసాజ్ చేస్తాం. సో అక్కడ స్ట్రక్ అయిన ఎనర్జీ మళ్ళీ ఫ్రీగా వెళ్ళనికి మనం చేసే విధానమే ఇది అక్యుప్రెషర్ వైద్య విధానం. సో ఇలా మనం చూసుకుంటే, సో పొద్దున లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు మనం త్రాగే నీళ్లు కావచ్చు, పీల్చే శ్వాస కావచ్చు, చేసే పని కావచ్చు, ఏదైనా సరే దీనివల్ల మన బాడీలో కొన్ని ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటుంది. హలో, ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దయచేసి మ్యూట్లో పెట్టండి సార్. రైట్. సో ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ స్ట్రక్ అవుతుందో సో అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనం చూస్తే కనుక ఒక ప్రా ప్రవహించే నదిని చూసుకున్నాం అనుకోండి, వాటర్ ఫ్లో చూసుకున్నాం అనుకోండి. సో మామూలుగా దాని దారి సాఫ్ గా ఉంటే అది ఫ్రీగా ఫ్లో అవుతుంది. అదే మనం మట్టి వేసామనుకోండి, అక్కడ కొంచెం స్టోర్ అవుతుంది, స్ట్రక్ అవుతుంది. రైట్. సో అలాగే మనం తీసుకునే ఫుడ్ లో కావచ్చు, మనం త్రాగే నీళ్లు కావచ్చు, మనం తీసుకునే శ్వాసలో కావచ్చు, మనం చేసే యాక్టివిటీలో కావచ్చు, ఏదో ఒక దగ్గర మనకు ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల దాని ద్వారా మనకు ప్రాబ్లమ్స్ అనేవి, అంటే ఒక ఆర్డర్ లో కాకుండా డిజార్డర్ అవుతుంది. వెళ్ళే దారిలో అడ్డంకులు వచ్చినప్పుడు అక్కడ ఎనర్జీ కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఆ, మనం తీసుకున్న ఆ, ఆహార పదార్థాలతో వచ్చే ఆ ఫ్లూయిడ్ కావచ్చు, ఏదైనా సరే అది స్ట్రక్ అవుతుంది. ఇవేందో మన మనసు ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ ఒక స్ట్రక్ అవుతుంది, బ్లాకేజెస్ అవుతుంది. దాన్ని మనము నార్మల్ గా ఫ్లో చేసి దాన్ని యాక్టివేట్ చేసి నార్మల్ గా చేసే విధానమే ఇది అక్యుప్రెషర్ వైద్య విధానం. రైట్. సో ఇలా చెప్పుకుంటా పోతే దీన్ని మనం చాలా ఎక్స్ప్లెనేషన్ అంటే చాలా డీప్ గా వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ మనము మన భారతీయ సాంప్రదాయ ప్రకారం చూస్తే ఏంటంటే దీన్ని వేదాలలో ఆ, మనం మర్మ చికిత్స అనే పద్ధతితో దీన్ని మర్మ పాయింట్స్ అంటాము. సో అలా దీన్ని మన ఋషులు ఏదైతే మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని పాటిస్తూ వచ్చారు. ఈవెన్ దో మీరు చూసారా, ఊర్లలో పోతే మనకు మోకాళ్ళ నొప్పులకి పచ్చబొట్టు అంటే జీడిపప్పుతో వాతలు పెడుతూ ఉంటారు. ఓకే. అలాగే లేదు అంటే జాండీస్ వచ్చింది అనుకోండి, మనకు ఈ మణికట్టు దగ్గర కానీ మెడ వెనుక భాగంలో కానీ సో అక్కడ వాతలు పెడుతూ ఉంటారు. కారణం ఏంటిది అంటే అక్కడ అలా చేయడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆ ప్రాబ్లాన్ని అది తగ్గిస్తూ ఉంటుంది. సో ఇలా దీన్ని ఎక్స్ప్లెనేషన్ గా మనం చెప్పుకోవచ్చు.
సో ముందుగా నా గురించి నా పేరు వచ్చేసి బుక్యా శ్రీను. ఆ, గత 14 సంవత్సరాలుగా నేను ఈ అక్యుప్రెషర్ అక్యుపంక్చర్ వైద్య విధానంలో ఉన్నాను. అండ్ బేసికల్ గా యోగా టీచర్ని. అండ్ సో ఈ కోర్స్ని నేను అనేక చోట్ల నేర్చుకున్నాను. తర్వాత దీన్ని నలుగురికి పంచాలనే ఒక కాన్సెప్ట్తో మినిమల్ ఛార్జెస్, సో నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ వచ్చాను. సో ఇది నాది 18th బ్యాచ్. ఓకే. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ సో దీన్ని చైనీస్ వాళ్ళు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ కింద చెప్పుకుంటాం. అంటే టీసీఎం అంటారు. టీసీఎం టీసీఎం మీన్స్ ట్రెడిషనల్, అంటే సాంప్రదాయబద్ధమైన, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. సో దీన్ని చైనాలో బాగా డెవలప్ చేశారు. కాబట్టి దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ కింద ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తారు. బేసికల్ గా చూసుకుంటే కనుక ఈ వైద్య విధానం మన భారతీయ సాంప్రదాయ విధానంతో పోల్చుకుంటే చాలా భారతీయ సాంప్రదాయ విధానంలోనే ఉంది. కానీ ఇక్కడ దీన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి, ప్రచారంలోకి తీసుకురాకపోవడం వల్ల ఇది అంత ముందుకు రాలేదు. ఎప్పుడైతే మన బౌద్ధులు చైనాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు ఉన్న ప్రాబ్లాన్ని ట్రీట్ చేయడానికి ఇలాంటి విధానాలు యూజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశారు. తర్వాత అక్కడ డెవలప్ చేశారు. ఓకే. సో ఇది చూసుకుంటే దీని హిస్టరీ 5000 ఇయర్స్ కింద నుంచి మనకు ఉందని ఎవిడెన్స్ గా మన హిస్టరీ చెప్తుంది. ఓకే. సో ఈ చైనీస్ ఈ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో చూసుకుంటే, సో ముందుగా మనకు అకుప్రెషర్ అకుప్రెషర్ అంటే ఇక్కడ మనకు ఎలాంటి నిడిల్స్ లేకుండా, అంటే బాడీలో ఇన్సర్ట్స్ లేకుండా చేసే వైద్య విధానం. దాన్ని ప్రెజర్ తో కావచ్చు, సీడ్ తో కావచ్చు, మ్యాగ్నెట్స్ తో కావచ్చు, కప్పింగ్స్ తో కావచ్చు, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో అలా మనం చేస్తే ఆ విధానాన్ని అకుప్రెషర్ అంటాము. అదే నీడిల్ కానీ ప్రిక్ చేస్తే దాన్ని అకుపంక్చర్ 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 అంటాం. అంటే మన బాడీలో ఒక చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ ఈ ట్రెడిషనల్ సిస్టమ్ ప్రకారం చేసుకుంటే మన బాడీలో కొన్ని ఈ విధంగా మెరిడియన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటుంది. సో వీటిని శక్తి ప్రవాహాలు. కనిపిస్తుందండి? ఇమేజ్ కనిపిస్తుందా అందరికి? హలో సుమలత గారు, కనబడుతుంది సార్. కనిపిస్తుంది సార్. బొమ్మ కనిపిస్తుంది కదా? రైట్. అవును. సో Yes, sir. ఇలా మన బాడీలో చూడండి, వీటిని శక్తి ప్రవాహాలు అంటారు. ఇలా ఏవైతే ఉన్నాయో వీటిని శక్తి ప్రవాహాలు అంటారు. మెరిడియన్స్ అంటాం. ఇక్కడ చైనీస్ లో దీన్ని మెరిడియన్స్ అంటారు. అంటే ఎనర్జీ ఫ్లో అయ్యే దారిని. ఇప్పుడు మనం ఒక రోడ్డు ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే ఒక రోడ్డు కావచ్చు, ఒక దారి కావచ్చు, ఎలా వెళ్తున్నామో మన బాడీలో ఉన్న ఎనర్జీ కూడా ఒక పర్టికులర్ వేలో వెళ్తుంది. దాన్ని మెరిడియన్స్ అంటాము. ఇలా మెరిడియన్స్ అంటాము. ఇలాంటి మెరిడియన్స్ మన బాడీలో మెయిన్ గా 12+2 అంటే మొత్తము 14 మెరిడియన్స్ ఉంటాయి. వీటిని ప్రైమరీ మెరిడియన్స్ అంటాం. సో ఈ మొత్తం మెరిడియన్ లో మనం చూసుకుంటే 361 పాయింట్స్ ఉంటాయి. 361 పాయింట్స్ ఉంటాయి. అకుప్రెషర్ పాయింట్స్ ఆర్ అకుపంక్చర్ పాయింట్స్. ఓకే. సో ఈ 360 పాయింట్స్ ని మనము మన ప్రాబ్లాన్ని బట్టి సో ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా ఈ పాయింట్ ని వాడుకోవాలి
అనే కాన్సెప్ట్ మీద మనకు కొన్ని కాన్సెప్ట్ వైజ్ డే బై డే కొన్ని కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం ఇక్కడ. సో ఆ కాన్సెప్ట్ లోనే ఇంకొక మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తాము, కప్పింగ్ థెరపీ అని ఉంటుంది. కప్పింగ్ థెరపీలో మనకు వెట్ కప్, డ్రై కప్, దెన్ ఫైర్ కప్ అని ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఫైర్ కప్స్ అని ఉంటాయి. సో వీటిని యూజ్ చేస్తూ మన బాడీలో ఉన్న ప్రాబ్లాన్ని మనం బ్యాలెన్స్ చేసే విధానం. దెన్ ఇంకొక మెథడ్ వచ్చేసి మోక్ష థెరపీ ఉంటుంది. సో ఈ విధంగా మనము యూజ్ చేస్తూ ఉంటాము మెథడ్స్ ని. ఇదే కాకుండా ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. కంప్లీట్ బాడీని మైక్రో సిస్టమ్ గా చెప్పుకుంటే కంప్లీట్ బాడీని మనము అరచేతులు అరికాల్లో బ్యాలెన్స్ చేస్తూ ట్రీట్ చేస్తాము. సో దాన్ని సుజోగ్ థెరపీ అంటాము. సుజోగ్ థెరపీ అంటాం. ఓకే, సో ఇవన్నీ మనం మన కోర్సులో నేర్చుకుంటాము. ఈ మన కోర్సు డీటెయిల్స్ చూసుకుంటే కనుక 6 month డ్యూరేషన్ ఉంటుంది. డైలీ మండే టు ఫ్రైడే 9:30 to 10:30 టైమింగ్స్ ఉంటుంది. ఏమైనా చేంజ్ అయితే అవ్వచ్చు, అంటే ముందుకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ట్రై చేస్తాను, రైట్. అండ్ ఈ 6 month లో మనకు ఒక సిలబస్ ఉంటుంది. సిలబస్ కూడా చెప్తాను ఇప్పుడు. 6 month లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాటి కాన్సెప్ట్ వైజ్, వాటి లొకేషన్స్ వైజ్ అవన్నీ డిస్కస్ చేస్తాం. దెన్ ఈ 6 months లో డైలీ మనకు 1 hour క్లాస్ ఉంటుంది. 6 month లో 6 Sundays వచ్చేసి మనకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మనకు మంత్లీ ఒక సండే ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఏవైతే మనం థియరీ క్లాసెస్ నేర్చుకున్నామో అవన్నీ మనము సండే రోజు టాపిక్ వైజ్ ఎలా కవర్ చేస్తామో అలా 1 by 1 ప్రతి ఒక్కరు ఏదైతే నేర్చుకున్నారో అవి మనము పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాం. అది నీడిల్ అప్లికేషనా, మ్యాగ్నెట్ అప్లికేషనా, దెన్ ప్రెజరా, లేకపోతే సీడా, దెన్ కప్పింగ్, ఇవి మెథడ్స్ అన్ని మనం ప్రాక్టికల్ గా లైవ్ గా చూస్తాం. ఓకే, సో ఇది ఈ విధంగా మనము ఇవి నేర్చుకుంటాం ఇక్కడ. దెన్ సిలబస్ మాట్లాడుకుంటే కనుక, సో యా, ఈ 6 month డ్యూరేషన్ లో మనం సిలబస్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఒక ఇంట్రడక్షన్ టాపిక్. సో ఇంట్రడక్షన్ ఆఫ్, ఇది కనిపిస్తుందండి, PDF కనిపిస్తుందా, టాపిక్స్ కనిపిస్తుందా, 4 సబ్జెక్ట్ అని కనబడుతున్నాయి. రైట్. సో ఇక్కడ మనము ఈ ఇంట్రడక్షన్ టు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఒక ఫిలాసఫీ, అంటే ఈ సిస్టమ్ చైనా వాళ్ళు ఏం చేశారంటే ఈ పద్ధతిని ఒక ప్రాపర్ గా ఒక ఫిలాసఫీగా, ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాన్ని ఎవిడెన్స్ గా రీసెర్చ్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, ప్రాక్టికల్ గా, ఫిలాసఫికల్ గా, రీసెర్చ్ బేస్డ్ గా దీన్ని డిజైన్ చేస్తూ, దీంతో వచ్చే రిజల్ట్ ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కోర్సులో చెప్పడం జరుగుతుంది ఆకుపంచర్ సిస్టమ్ లో. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇది మనం హ్యూమన్ బాడీ, అంటే మన బాడీతోని మనం డీల్ చేస్తున్నాం కాబట్టి సో మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బాడీ, అంటే అనాటమీ, అంటే ఏ పార్ట్స్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, సో ది మజిల్ ని ఏమంటారు, బోన్స్ ని ఏమంటారు, ఆ టెండాన్స్ ని ఏమంటారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అది మినిమం. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ మనం నేర్చుకోనికి మినిమం 10th క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దెన్ ఇంట్రెస్ట్, క్వాలిఫికేషన్ కంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. సో అలాంటి వాళ్ళే ఇందులో రాగలుగుతారు. ఏదో నేర్చుకున్నాము చేసేద్దాము, ఒక పాయింట్ ప్రెస్ చేస్తే ప్రాబ్లం తగ్గిపోతుంది అని కాదు, రైట్. సో ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ యూనిట్ చేస్తాము, అంటే మన బాడీని ఎలా మెజర్మెంట్ చేస్తాము, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ఎలా లొకేట్ చేస్తాము, ఆ కాన్సెప్ట్ లో మనకు బాడీ మెజర్మెంట్ యూనిట్ చూస్తాము.
తర్వాత అర్గాన్ క్లాక్ థియరీ అని ఉంటుంది. అర్గాన్ క్లాక్ థియరీ అంటే మన బాడీలో 12 వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఆ వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎగ్జాంపుల్ గా హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, పెరికార్డియం చేత, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లంగ్స్, ఇవి మాట్లాడుకుంటాం. ఇవి ప్రతి ఆర్గాన్ కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. ఓకే. సో ఆ టైమింగ్ ప్రకారము మనము ఏం చేస్తున్నాము, మనకి ఏం జరుగుతుంది, ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది, ఏ ఆర్గాన్ ఆ పర్టికులర్ లో ప్రాబ్లం ఇస్తుందో దాన్ని ఎలా ట్రీట్ చేయాలో అలా ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటాం. సో ఇది ఆర్గాన్ క్లాక్ థియరీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ప్రతిదీ మనం కాన్సెప్ట్ వైజ్ వన్ బై వన్ గా వెళ్తాం. సో ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థం అయితేనే మీరు ఓకే అంటేనే ఫర్దర్ ఇంకో కాన్సెప్ట్ లో వెళ్తాము. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈన్ అండ్ యాంగ్ అనే థియరీ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఒక చాలా సింపుల్. అంటే ఇప్పుడు దీన్ని చెప్పుకోవాలంటే పాజిటివ్ నెగిటివ్, డే అండ్ నైట్, మేల్ ఫీమేల్ ఒక కాన్సెప్ట్ లాగా. సో మన బాడీలో కూడా ఆ విధమైన ఆర్గాన్స్ ఉంటాయి. వాటి మధ్యలో ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు చూడండి భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అంటే కాంప్రమైజ్ కాకపోవడం, బ్యాలెన్స్ గా ఉండకపోవడం. ఓకే. సో సింపుల్ గా అదే అదే కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత మనకు 12+2 అంటే టోటల్ 14 మెరిడియన్స్ ఉంటాయి. ఆ 14 మెరిడియన్స్ లో ఒక్కొక్క అంటే ఎనర్జీ పాత్వే అంటాం. మెరిడియన్స్ ఇంతకుముందు మాట్లాడి మీకు చూపించాను కదా. సో అలాంటి మెరిడియన్స్ ఉంటాయి. వాటిలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అలా ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనము నోట్ చేస్తూ, వాటి లొకేషన్ చూస్తూ, వాటి ఇండికేషన్ చూస్తూ అన్ని మాట్లాడుకుంటాం. తర్వాత టెక్నిక్స్, ఎలా ఆ పాయింట్స్ ని ఎలా మనం యాక్టివేట్ చేయాలి, ఆ టెక్నిక్స్, ఆ మెథడ్స్ ఏంటిది, అవన్నీ చూస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి పల్స్ అండ్ టంగ్ డయాగ్నోసిస్. సో పూర్వం అయితే ఒక డాక్టర్ దగ్గర పోతే పల్స్ చూసేవాళ్ళు, నాలుక చూసేవాళ్ళు, టంగ్ చూసేవాళ్ళు, తర్వాత గోర్లు చూసేవాళ్ళు, తర్వాత పడుకోబెట్టి పాల్పిటేట్ చేసేవాళ్ళు. సో దాన్ని బట్టి రూట్ కాజ్ ఏంటిది, ఎందుకు వస్తుంది, సో అలా మనకు ఒక డయాగ్నోస్ చేసి ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ ఇచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సింపుల్ గా ఈ టెస్ట్ చేయించుకోండి, ఆ టెస్ట్ చేయించుకోండి, స్కానింగ్ అని, ఎంఆర్ఐ అని, ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మనము పల్స్ అని ఉంటాయి. ప్రతి మనం రెండు చేతుల్లో మనకు కావలసిన పల్స్ ఉంటాయి. సో ఆ పల్స్ పొజిషన్ ఏంటిది, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పల్స్ చూస్తాము. తర్వాత నాలుకను అబ్జర్వ్ చేస్తాము, టంగ్ డయాగ్నోసిస్ అంటాం. సో నాలుకను అబ్జర్వ్ చేసి మనకు ప్రాబ్లం ఏముంది, ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఇది అని అది కాన్సెప్ట్ లో మనం చూస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి 5 ఎలిమెంట్ థియరీ, అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలకి అంటే ఈ నేచర్ కి, ఈ సృష్టికి, మన బాడీకి రిలేషన్ ఎలా ఉంది, ఆ ఎనర్జీ ఎలా పుట్టుకొచ్చింది, మనం ఎలా పుట్టాము, మన మధ్యలో ఏం జరుగుతుంది, ఈ నేచర్ లో, ఈ సృష్టిలో ఏం జరుగుతుంది, సో ఈ ఆ పంచభూతాలకు మధ్యలో ఎలా ఇంబ్యాలెన్స్ అవుతుంది, మన బాడీలో ఎలా ఇంబ్యాలెన్స్ అవుతుంది, అవన్నీ కాన్సెప్ట్ చూస్తాం అన్నట్టు. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే. సో వీటిని 5 ఎలిమెంట్ థియరీ, అందులో జనరేటివ్ సైకిల్ అని, కంట్రోల్ సైకిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అవన్నీ చూస్తాం. దెన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ లియో పాయింట్స్ అంటాము, సోర్స్ పాయింట్, ఎగ్జిక్యులేట్ పాయింట్, ఫ్రంట్ మూవ్ పాయింట్, బ్యాక్ పాయింట్, ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి మెరిడియన్ లో, ప్రతి ఆర్గాన్ లో ఆ పాయింట్స్ అని చూస్తాం. దెన్ నెక్స్ట్ ఈజ్ సేఫ్టీ, అంటే మనం సేఫ్టీ ప్రికాషన్స్ ఏం చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరికి చేయకూడదు, ఎవరికి చేయాలి, ఎంత ఏజ్ లిమిట్, సో ఇవన్నీ ఎప్పుడు చేయాలి, సో ఇవన్నీ మనం ఇందులో చూస్తాం అన్నట్టు. దెన్ మోక్ష థెరపీ, కపింగ్ థెరపీ, సుజుక్ థెరపీ, కరస్పాండెన్స్ సిస్టమ్, ఇవి చూస్తాం. దెన్ ఈ నీడిల్స్ ఎలా యూజ్ చేయాలి, ప్రెజర్ ఎలా యూజ్ చేయాలి, మ్యాగ్నెట్స్ ఎలా యూజ్ చేయాలి, సీడ్స్, కలర్స్, ఇవన్నీ చూస్తాం అన్నట్టు, వీటి అప్లికేషన్స్ చూస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇవన్నీ నేర్చుకున్నాక చివరిలో మనం ఇప్పుడు మనం ఒక డిగ్రీ చేసాము, లేకపోతే ఒక ఇంటర్మీడియట్ చేసుకున్నాక, కంప్లీట్ చేశాక మనకు ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అలాగే
ఇక్కడ కూడా మనం నేర్చుకున్న తర్వాత ఈ సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లాన్ని ఎలాంటి పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అంటే మీకు మీరే ఈ ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, పక్క వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, సో ఆ ప్రాబ్లాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఏ ఏ పాయింట్స్ ఎలా వాడాలి అనే కాన్సెప్ట్ లో మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫర్ వేరియస్ డిజార్డర్స్ మాట్లాడుకుంటాం. దెన్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ప్రాక్టికల్ క్లాసెస్ అంటే 6 months లో మనకు 6 ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఫుల్ డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఓకే, సో ప్రాపర్ గా నేర్చుకున్న వాళ్ళకి ప్రజెంట్ ఈ టైంలో ఈ ప్రజెంట్ చూస్తే కనుక సినారిలో చూసుకుంటే అకుప్రెజర్ కి చాలా డిమాండ్ ఉంది. ప్రజెంట్ లో మనము ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి పేషెంట్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్ ఏమైనా వస్తే అకుప్రెజర్ అకుపంచర్ చేయించుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మనకు డాక్టర్సే రికమెండ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు ఆగితే కనుక సో మెయిన్ సిస్టమ్ గా ఇది అవుతుంది. ఓకే, అండ్ కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు, ప్రైవేట్ గా వెల్నెస్ సెంటర్ లో కావచ్చు, వీటిని మనం యూజ్ చేయవచ్చు. ఆపర్చునిటీస్ వస్తాయి, లేదంటే మన సొంతంగా మన ఇంటిలో కావచ్చు మనం సెంటర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మెథడ్స్ ఉంటాయి. ఇవి ప్రాక్టికల్ క్లాసెస్ ప్రీవియస్ బ్యాచెస్ జరిగినాయి. ఓకే అండి, సో ఇది సిలబస్ కు సంబంధించింది. అండ్ కమ్ టు ఫీజ్ స్ట్రక్చర్. సో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇందులో మీకు బిఎస్ఎస్ అనే సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో బిఎస్ఎస్ సర్టిఫికేట్ ఇది, ఈ ఫోటో ఏదైతే ఉందో చూడండి, ఈ ఫోటోలో కనిపించే సర్టిఫికేట్ మనకు భారత్ సేవాక్ సమాజ్ నుంచి ఒక సర్టిఫికేషన్ వస్తుంది. అది 1 year డిప్లొమా అని వస్తుంది మీకు. ఓకే, 1 year డిప్లొమా అని వస్తుంది. సో ఈ సర్టిఫికెట్స్ తో పాటు మీకు ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 35,000 ఉంటుంది. దాన్ని మీరు 3 ఇన్స్టాల్మెంట్ గా పే చేయాలి. ఫస్ట్ వచ్చేసి 15,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ మంత్ 10,000, దెన్ సెకండ్ మంత్ 10,000. లేదు ఎట్ ఏ టైం పే చేస్తామంటే అప్పుడు మీకు సింగిల్ పేమెంట్ ఫస్ట్ లోనే మీకు పే చేసేస్తామంటే మీకు వచ్చేసి 5,000 డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఇన్స్టాల్మెంట్ కాకుండా ఎట్ ఏ టైం పే చేస్తామంటే 5,000 డిస్కౌంట్ వస్తుంది. సో ఇది ఫీజుకు సంబంధించింది.